హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడు నేను చెప్పినట్టుగా మీరు కూడా మీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్‌లో ఆటోమేటిక్ వాయిస్ టైపింగ్‌తో తెలుగులో టైప్ చేయాలని అనుకుంటున్నారా? అయితే ఇప్పుడు నేను చెప్పబోయే టిప్ మీకోసమే. ముందుగా మీరు ఈ వీడియోని సేవ్ చేసుకోండి. ముందుగా మీరు మీ ఫోన్‌లో జీబోర్డ్ అనే ఈ యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ప్రెజెంట్‌గా వస్తున్న చాలా వరకు ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్‌లలో జీబోర్డ్ యాప్ ఇన్‌బిల్ట్‌గా వస్తుంది. ముందుగా మీరు ఫోన్ సెట్టింగ్స్‌లోని అడిషనల్ సెట్టింగ్స్‌లోకి వెళ్ళాలి. అందులో కీబోర్డ్ అండ్ ఇన్‌పుట్ మెథడ్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. కరెంట్ కీబోర్డ్ అనే ఈ ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత, జీబోర్డ్ యూకే అనే ఈ ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత మేనేజ్ కీబోర్డ్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో గూగుల్ వాయిస్ టైపింగ్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత పైన ఉండే జీబోర్డ్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. దీంట్లో లాంగ్వేజెస్ అనే ఆప్షన్‌ని ఓపెన్ చేయాలి. తర్వాత యాడ్ కీబోర్డ్‌పై ట్యాప్ చేయాలి. ఇక్కడ మీరు తెలుగును సెలెక్ట్ చేసుకోవాలి. దీంతో మీకు ఇక్కడ తెలుగు కీబోర్డ్ యాడ్ అయిపోతుంది. వాట్సాప్ చాట్ విండో ఓపెన్ చేసి అందులో స్పేస్ బార్‌ను హోల్డ్ చేసి పట్టుకోవాలి. అక్కడ మీకు 2 కీబోర్డ్స్ కనిపిస్తాయి. కింద ఉండే తెలుగు కీబోర్డ్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు వాట్సాప్ గ్రీన్ మైక్ కాకుండా కిందనే ఉండే కీబోర్డ్ మైక్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఏం మాట్లాడినా సరే అక్కడ తెలుగులో టైప్ అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇలా మీరు ఈజీగా తెలుగులో వాయిస్ టైపింగ్ చేసుకోవచ్చు. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి టిప్స్ కోసం నన్ను ఫాలో అవ్వండి.